అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా? అయితే కాస్తంత జాగ్రత్తగా ఈ కథను చూసే ప్రయత్నం చేయండి. అవును, ఎందుకంటే ఈరోజు భద్రాచలంలో ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. మొత్తం యావత్ ఆంధ్రప్రదేశే కాదు, తెలుగు తెలిసిన ప్రతి ఒక్కరు కూడా షాక్ గురయ్యారు. ఇన్ఫ్యాక్ట్ ఈ కథనం తెలిసిన ప్రతి ఒక్కరు కూడా షాక్ గురయ్యారు. ఒక పెన్ను ఒక పసి ప్రాణాన్ని బలికొంది. ఎలా, ఏంటి అనేది ఒక్కసారి ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. ఆ విజువల్స్ చూద్దాం, ఆ విజువల్స్ చూస్తూ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, దాదాపు 4-5 ఏళ్ల పసిపాప, భద్రాచలం చెందిన ఈ పసిపాప పెన్నుతో ఆడుకుంటోంది. పెన్నుతో ఆడుకుంటూ ఉండగా మంచం నుంచి కిందకు జారిపడింది. మంచం నుంచి కిందకు జారిపడిన సందర్భంలో ఆమెకు గాయమైంది. ఆ గాయం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, ఆ పెన్ను చూడొచ్చు మీరు. పెన్నుతో ఆడుకుంటూ ఉండగా తను కింద పడిపోవడంతో ఆ పెన్ను ఈ చెవికి సంబంధించి పై భాగంలో గుచ్చుకొని లోపలికి వెళ్ళిపోయింది. అయితే ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, మిమ్మల్ని కలవరపడగుర్చడం మా ఉద్దేశం కాదు. అయితే ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడగురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ప్లీజ్ టేక్ కేర్, దీస్ ఆర్ సమ్ డిస్టర్బింగ్ విజువల్స్. కాబట్టి కాస్త జాగ్రత్త తీసుకునే ప్రయత్నం చేయండి. మీరు చూడొచ్చు, ఒక పెన్ను ఆమె చెవిలోకి దూరిపోయిన, చెవిలోంచి ఇన్ఫ్యాక్ట్ తన తలలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. దీంతో ఆ చిన్నారి విలవిల్లాడిపోయింది. ఆ కుటుంబం వెంటనే ఆ చిన్నారిని దగ్గరలోని హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అయితే తన హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న సందర్భంలోనే ఆమెకు ట్రీట్మెంట్ అందించే ప్రయత్నం చేశారు డాక్టర్లు. ఇన్ఫ్యాక్ట్ తల్లిదండ్రులు కూడా లక్షల్లో ఖర్చు పెట్టి ఆ పసి ప్రాణాన్ని దక్కించుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆ పసి ప్రాణం దక్కలేదు. ఆ తల్లిదండ్రులకి తీవ్ర విషాదాన్ని నింపి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ పసి ప్రాణం. అయితే ఈ ఘటనతో ఒక్కసారి యావత్ ఆంధ్రావని ఉలిక్కిపడింది. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. హాస్పిటల్కి తీసుకెళ్ళారు, ట్రీట్మెంట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే పెన్నుని బయటికి తీసే ప్రయత్నం చేశారు, కానీ ఆ పసి ప్రాణం అయితే మాత్రం దక్కలేదు. మీరు చూడొచ్చు, పూర్తిగా అక్కడున్న అంటే తల మీద ఉన్న హెయిర్ని క్లియర్ చేసి ఆపరేషన్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇవి కాస్త డిస్టర్బింగ్ విజువల్స్, అందుకే మేము మీకు బ్లర్ చేసి చూపించాల్సి వస్తుంది. ఎందుకు చూపించాల్సి వస్తుందంటే కనుక ఇదిగో మీరు చూడొచ్చు, చాలా డిస్టర్బింగ్ విజువల్స్ అవి. రిక్వెస్ట్ ఈ విజువల్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ విజువల్స్ని ఎందుకంటే తల్లిదండ్రులకు సంబంధించి కావచ్చు, ఆ కుటుంబం కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. అయితే మా ఉద్దేశం ఏంటంటే కనుక పెన్స్ విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ముఖ్యంగా పాయింటర్స్గా ఉన్న పిన్ పాయింటర్స్గా ఉంటూ ఉంటాయి, కొన్ని షార్ప్ ఎడ్జెస్ ఉంటూ ఉంటాయి, మరీ షార్ప్ ఎడ్జెస్ ఉంటూ ఉంటాయి, చాలా పదునైన పెన్నులు ఉంటూ ఉంటాయి. సో వాటి గురించి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. సాధారణంగా పిల్లలకు సంబంధించి పెన్సిల్స్ వాడుతూ ఉంటారు, అలాగే పెన్స్ వాడుతూ ఉంటారు. దాదాపుగా పెన్స్ అవాయిడ్ చేసేయండి పిల్లల దగ్గర. పెన్సిల్ కూడా అవాయిడ్ చేసే ప్రయత్నం అంటే కనుక ఆఫ్కోర్స్ వాళ్ళు రాస్తూ ఉంటారు. మరి ఇంకేమిటంటే కనుక పలక ఉంది, బలప ఉంది. చిన్నప్పుడు మనందరూ పలక బలపంతోనే వెళ్ళేవాళ్ళం, పలక బలపంతోనే నేర్చుకునే వాళ్ళం. దాదాపుగా ఇవి అలవాటు చేయండి. ఇవి అలవాటు చేస్తూ పెన్సిల్కి సంబంధించి వాళ్ళకి అలవాటు చేసే ప్రయత్నం చేయండి. వాళ్ళు పెన్సిల్ అలవాటు పడుతున్నప్పుడు కూడా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. వాళ్ళు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే చెవిలో పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా ఒక అంశాన్ని నేను ప్రస్తావించాలనుకుంటున్నా. ముఖ్యంగా ఏంటంటే కనుక చెవిలో దాదాపు మనకి చాలా భాగాలు ఉన్నప్పుడు కూడా మన శరీరం మొత్తంలో కల్లా అతి చిన్న ఎముక మన చెవిలో ఉంటుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. దాదాపు 200 నుంచి 206, 213, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 200 పైచిలుకు ఎముకలు మనకి శరీరం మొత్తంలో ఉంటే కనుక అతి చిన్న ఎముక చెవిలోనే ఉంటుంది. అవి ఏవేవంటే కనుక మాలియస్ అని ఉంటుంది, ఇన్కస్, అలాగే స్టెప్స్, ఈ 3 ఉంటాయి. మాలియస్కి సంబంధించి అంటే కర్ణభేరి అంటూ ఉంటాం, ఇయర్ డ్రమ్స్. మీకు అందరికీ బాగా గుర్తుంటుంది, ఎందుకంటే మీరు మాట్లాడినప్పుడు మనం మాట్లాడే మాట పక్కవాడికి వినిపించినప్పుడు, అంటే మనకి వినిపిస్తున్నప్పుడు కావచ్చు, లేకపోతే ఏదైనా సౌండ్స్ శబ్దాలు మనకు వినిపిస్తున్నప్పుడు ఇయర్ డ్రమ్కి వెళ్తుంది. ఇయర్ డ్రమ్కి కనెక్ట్ అయినప్పుడే ఇన్ఫ్యాక్ట్ మాలియస్ ఉంటుంది. ఆ ఎముక వైబ్రేట్ అవుతుంది. అంటే అర్థం చేసుకోండి ఎంత సున్నితంగా ఉంటుంది చెవి భాగం అనేది. ప్రెసెంట్ అక్కడే ఈ చిన్నారికి అక్కడే డ్యామేజ్ జరిగింది. ఆ చెవి భాగం పైన అంటే ఇదిగోండి ఇక్కడ కరెక్ట్గా ఇన్ఫ్యాక్ట్ లెఫ్ట్ సైడ్ కాబట్టి ఇక్కడ ఈ భాగంలో మీరు చూస్తే కనుక ఈ భాగంలో ఇక్కడ మాలియస్ ఉంటుంది, ఇన్కస్ ఉంటుంది, అలాగే షేప్స్ అని ఉంటూ ఉంటాయి.
ఈ ఎముకలు ఎంత డెలికేటెడ్గా ఉంటాయంటే మనం మాట్లాడుతున్నప్పుడు ఆ మాలియస్ అనే ఎముక కూడా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఆ మాలియస్ అనే ఎముక వైబ్రేట్ అయిన తర్వాత దానికి కనెక్టెడ్గా ఉన్న ఇంకస్కి సంబంధించి కనెక్ట్ అవుతుంది, దాంతోపాటు స్టేప్స్కి కనెక్ట్ అయ్యి ఇలా నర్వస్ సిస్టమ్ నరాల ద్వారా మనకు కమ్యూనికేట్ అవుతుంది. అంటే అంత సున్నితంగా ఉంటుంది తలలోని భాగం, ముఖ్యంగా చెవికి సంబంధించి. అంటే అర్థం చేసుకోవచ్చు ఈ చిన్నారి ప్రాంతాన్ని ఎంత ఇబ్బంది పెట్టి ఉంటాయో. ఈ నేపథ్యంలో ఒక్కసారి నేను పెన్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. పెన్స్కి సంబంధించి నేను ప్రస్తావించినప్పుడు ఇక్కడ నేను చాలా రకాల పెన్స్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. ఐ రిక్వెస్ట్ పెన్స్ కంపెనీస్కి సంబంధించి కూడా మానవతా దృక్పథంతో చూడడం తప్ప మిమ్మల్ని ఇక్కడ డీఫేమ్ చేయడం కావచ్చు, ఇటువంటి అంశాలు కాదు. పెన్స్కి సంబంధించి ప్రమాదం జరిగిన నేపథ్యంలో ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగానే వీటిని చూపించడం జరుగుతుంది తప్ప ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టే అంశం కావచ్చు, లేకపోతే ఒకరిని పాయింట్అవుట్ చేయడంలో కావచ్చు, ఇది మా ఉద్దేశం కాదు. కేవలం పెన్స్కి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ ఉంటాయి, ఆ షార్ప్ ఎడ్జెస్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీ అందరికీ బాగా గుర్తుంటుంది ఫౌంటైన్ పెన్స్ అంటూ ఉంటారు. మన వాడుక భాషలో చెప్పాలంటే ఇంక్ పెన్లు. మొట్టమొదటిగా దాని నుంచి నేను ప్రారంభిస్తున్నాను. ఒక్కసారి ఇది కాస్త నేను ఇలా పెట్టి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది మీరు చూడండి ఎంత షార్ప్గా ఉందో చూడండి, మెరిసిపోతుంది. ఇదిగోండి. సో ఒక్కసారి ఈ పెన్నుని నా వేలు ఒకసారి మీరు చూడండి. ఇక్కడ ఐ రిక్వెస్ట్ క్లోజ్గా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. జస్ట్ నేను ఇలా టచ్ చేస్తే అది ఎంత లోపలికి వెళ్తుందో చూడండి, మీరు చూడొచ్చు. సో అంత పవర్గా ఉంటూ ఉంటాయి కొన్ని పెన్స్. దాంతోపాటు ఇలా మరికొన్ని పాయింటర్స్ ఉంటూ ఉంటాయి. ఇలా పాయింటర్స్కి సంబంధించి ఇలా పాయింటర్స్ ఉంటూ ఉంటాయి. ఇలా కొన్నిటికి సంబంధించి ఇంత షార్ప్ పాయింట్స్ ఉంటూ ఉంటాయి. ఇలాంటి పెన్స్ కాస్త ప్రమాదమనే చెప్పుకోవాలి. ఒకసారి మీరు చూస్తే కనుక ఇదిగోండి ఎంత పాయింటర్స్ ఉన్నాయో, ఎంత షార్ప్ పాయింట్స్ ఉన్నాయో చూడండి. ఇలా మరికొన్ని పాయింట్స్కి సంబంధించి మరికొన్ని పెన్స్కి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ ఇవి క్యాప్స్కి సంబంధించి మాట్లాడుకున్నాం. ఒక్కసారి నేను చాలామంది ఏం చేస్తామంటే కనుక టిక్ పెన్స్ అంటూ ఉంటాను వాడుక భాషలో. ఆ క్లిక్ పెన్స్కి సంబంధించి కూడా ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఒక్కసారి ఈ పెన్స్కి సంబంధించి మీరు చూస్తే కనుక ఇదిగోండి ఇక్కడ ఒకసారి చూడండి ఎంత బోల్డ్గా ఉందో, బోల్డ్గా ఉంది చూసారు. సో ఇటువంటి పెన్స్తో కాస్త పర్వాలేదు అనుకోవచ్చు. కానీ ఆ పాయింటర్స్కి సంబంధించి మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఇవి ప్రమాదానికి సంబంధించి అఫ్కోర్స్ వీటితోనూ ప్రమాదమే, ఎందుకంటే షార్ప్ ఎడ్జెస్ ఉంటూ ఉంటాయి కాబట్టి పిల్లలకి ఇచ్చే సందర్భంలో మరింత జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. పిల్లలకి ఇచ్చే పెన్లు కావచ్చు, పెన్సిల్స్ కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ రబ్బర్లు అంటూ ఉంటాం, ఎరేజర్స్, ఇవి కూడా ప్రమాదమే. దాంతోపాటు చాలా సందర్భాల్లో చిన్న షార్ప్ ఎడ్జెస్ ఉన్నవి ఏవైనా సరే అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే వాళ్ళు ఆడుకున్నప్పుడు ఈ షార్ప్ ఎడ్జెస్ వాళ్ళకి తగిలే ప్రమాదం ఉంటుంది, కొంతమంది కళ్ళల్లో గుచ్చుకునే ప్రమాదం ఉంటుంది. దాంతోపాటు మరిన్ని అంశాలకు సంబంధించి, ఎందుకంటే లక్షలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్కి వెళ్ళినా సరే ఆ చిన్నారి ప్రాణం దక్కలేదంటే అర్థం చేసుకుంటే అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అనేది. అలాగే అలవాట్లకు సంబంధించి, ఎందుకంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే తల్లిదండ్రుల్లో కొంతమంది ఇలా పెన్కి సంబంధించి తీసుకొని ఇలా ట్యాప్ చేసుకుంటూ ఉంటారు. ఇలా కొంతమంది ట్యాప్ చేసుకునే అలవాటు ఉంటుంది, కొంతమందికి ఇలా ట్యాప్ చేసుకునే అలవాటు ఉంటుంది, కొంతమందికి ఇలా, అంటే వివిధ రకాల అలవాట్లు ఉంటూ ఉంటాయి. కొంతమందికి ఇలా కొట్టుకుంటూ ఉంటారు, కొంతమంది ఇలా ట్యాప్ చేసుకుంటూ ఉంటారు, కొంతమందికి ఇలా డిఫరెంట్ హ్యాబిట్స్, అంటే ఇటువంటి డిఫరెంట్ హ్యాబిట్స్ ఉంటాయి, అలవాట్లు ఉంటూ ఉంటాయి. సో అవి కూడా మీ పిల్లల నుంచి దూరంగా ఉండే అలవాటు చేయండి. అంటే అలవాట్లకు సంబంధించి మీ పిల్లల దగ్గర ఉంటే కనుక వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. ఈ చిన్న సిలీ థింగ్స్ ప్రమాదానికి గురి చేస్తూ ఉంటాయి. వాటితో పాటు కిటికీ దగ్గర ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే ముఖ్యంగా పిల్లలకు సంబంధించి ఒక దాదాపుగా 3 అడుగుల ప్రాంతం వాళ్ళకి కేర్ఫుల్గా ఉండేటట్టు ఉంటే కనుక ఇటువంటి ఇష్యూస్ రావని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా పెన్స్కి సంబంధించి చాలామంది ఈ మధ్య కాలంలో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఎవరైనా చిన్నపిల్లల దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా పెన్స్ ఇవ్వడం అలవాటు చేసుకుంటున్నారు వాళ్ళకి గిఫ్ట్స్గా. దాదాపు అవాయిడ్ చేసే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే వాళ్ళకి సరదా ఉండొచ్చు కానీ దాదాపుగా అలవాటు అయిపోయినాయి. 6th నుంచి 7th అలా వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది పెన్ ఎలా హ్యాండిల్ చేయాలి ఎక్కడ, ఎందుకంటే ఎంత ప్రమాదకరంగా ఉంటూ ఉంటాయి అనేది. అఫ్కోర్స్ రాయడం అంటే ప్రతి ఒక్కరికి సరదావే, కానీ ఆ సరదా ప్రాణాల మీదకి తీసుకురాకూడదు. ప్రస్తుతం అటువంటి ఘటన జరిగింది భద్రాచలంలో, కాబట్టి మనం మాట్లాడుకోవాలి.
మాట్లాడుకుంటూనే ఉండాలి. పెన్స్కి సంబంధించి దాదాపుగా అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి చిన్నపిల్లల నుంచి. ఒకవేళ ఈరోజు కనుక అలా అవాయిడ్ చేయగలిగి ఉండుంటే కనుక బహుశా ఈ ప్రమాదం ఈరోజు భద్రాచలంలో జరగకపోయి ఉండేది, ఆ చిన్నారి ప్రాణం మిగిలేది. మరొకసారి చెప్తున్నా, పెన్స్ చూపించిన ఉద్దేశం అవేర్నెస్లో భాగంగా తప్ప ఎవరిని డీఫేమ్ చేయడం కాదు అని మరొకసారి చెప్తూ, మొత్తంగా అయితే మాత్రం భద్రాచలం ఘటన మరొకసారి ఉడికిపడేలా చేస్తుంది. మనం ఏం చేయాలి, మనం అంటే ఏంటో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దాదాపుగా పెన్స్ని చిన్నారులకు దూరంగా ఉంచే ప్రయత్నం చేయాలని చెప్పి ఆర్టీవీ కూడా కోరుకుంటుంది. మీకు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.